మేడ్చల్ జిల్లా సోమవారంలో యువకులు వీరంగా సృష్టించారు. దాబాలో ఫుడ్ ఇవ్వలేదని చెఫ్పై దాడి చేశారు. అడ్డుకోబోయిన దాబా నిర్వాహకుల కుటుంబం పైన దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపుగా 30 మంది దాడి చేశారని మేడ్చల్లో కంప్లైంట్ చేశారు. పెట్రోల్ వాళ్ళకి ఎంత కాల్ చేసినా రెస్పాండ్ కాలే. కృష్ణ ఏ కృష్ణ దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు ఈ దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అసలు ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది విజయ్? ఎస్ ప్రసన్న, ఇది మేడ్చల్ జిల్లాలోని సోమవారంలో అయితే జరిగింది ఈ దుర్ఘటన అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దాబాలో ఉన్నటువంటి చెఫ్ ఫుడ్ కోసం వచ్చారు కొంతమంది యువకులు అక్కడికి. మొదట ఒక వ్యక్తి వచ్చి నాకు ఫుడ్ కావాలని చెప్పి అడిగాడు. ఆహారం ఇవ్వడం కుదరదు, టైం అయిపోయింది, దాబా క్లోజ్ చేసేటువంటి టైం అయింది, ఇప్పుడు ఆహారం మేము ప్రిపేర్ చేయలేమని చెప్పి చెఫ్ చెప్పడంతో ఆ వ్యక్తి చెఫ్ పట్ల దురుసుగా ప్రవర్తించి అతని పైన దాడి చేశారు. ఆ తదనంతరం అక్కడికి చేరుకున్నటువంటి దాబా నిర్వహించేటువంటి ఫ్యామిలీని కూడా అక్కడికి సుమారుగా 28 నుంచి 30 మంది యువకులు చేరుకొని ఫ్యామిలీ మీద కూడా దాడి చేశారు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక యువతి పైన, ఆ దాబా నిర్వహించేటువంటి వ్యక్తి కూతురు పైన విచక్షణ రహితంగా ఈ 30 మంది యువకులు అయితే దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వద్దు వద్దు నన్ను వదిలేయండి అని చేతులెత్తి వేడుకున్నా కూడా ఆ 30 మంది యువకులు అయితే మరి నిర్ధాన్యంగా ఆ యువతి పైన దాడి చేసినటువంటి ఘటన కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి లడ్డు అనేటువంటి వ్యక్తి ముందుగా దాబా వద్దకు వచ్చి చెఫ్ ని ఆహారం అడగడంతో చెఫ్ ఆహారం ఇవ్వడం కుదరదు, దాబా క్లోజ్ చేసేటువంటి టైం అయిందని చెప్పి కూడా అతనికి చెప్పాడు. కానీ వారించినప్పటికీ వినకుండా చెఫ్ పైన దాడి చేశారు. అలాగే ఆ దాబా నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీ పైన కూడా విచక్షణ రహితంగా తండ్రి పైన అలాగే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ కొడుకు పైన కూడా దాడి చేసి విచక్షణ రహితంగా అయితే ఆ కడుపులో ఎక్కడ పడితే అక్కడ యువతిని మరీ దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పలుమార్లు ఆ యువతి ఫ్యామిలీ పోలీసులకు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని చెప్పి కూడా వాపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దాడి తర్వాత సుమారుగా 11:30-12 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ కూడా రేస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కంప్లైంట్ ఆధారంగా ఆ 30 మంది యువకుల్ని కూడా గుర్తించేటువంటి పనిలో అయితే పోలీసులు పడ్డారు. ఎవరెవరు ఆ దాడిలో ఉన్నారు, ఎవరెవరు ఆ యువతి పైన, ఆ యువతి ఫ్యామిలీ పైన దాడి చేశారనేటువంటి కోణంలో కూడా మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకొని వాళ్ళపైన 10 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న. ఇది మార్చి 30వ తారీఖున అయితే దాడి జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి, ఆ దాడిలో గాయపడినటువంటి ఫ్యామిలీ పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్పి కూడా వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది ఈ యొక్క అమానుష ఘటన ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ విజయ్. Thank you.